స్పెషల్ వస్తారు ఎవరు ఇటు కనెక్షన్ ఇస్తే మళ్ళీ ఇది వేరే వేసుకుంటే అయిపోతుంది. అదే నేను ముందు చెప్పిన సార్ చూడు సార్ చెప్తా సార్ మీకు ఐడియా తర్వాత 6th to 10th నియర్లీ మెరిట్ మన స్టూడెంట్స్ కూడా 300 ఉన్నారు. హెడ్ మాస్టర్ ఆంజనేయులు గారు వారు 100% స్టూడెంట్స్ 95% అబౌట్ 10th వచ్చినాయని చెప్పారు. అదే 100% స్టూడెంట్స్కు 95% రిజల్ట్ అందరు 100 to 100% పాస్ అవ్వకుంటూ మ్యాక్సిమం ఎంతకు వచ్చారు 9.5 అంటే 10 మ్యాక్సిమం 9.5 ఎందరు వచ్చారు బ్యాలెన్స్ అందరు 8.5 అభినందిస్తూ ఉన్నాను. 9.5 కానీ 8.5 కానీ ఇది ప్రైవేటు స్కూల్లో చెప్పినందుకు. అందుకొరకే ఇక్కడ మన పిల్లలు చదువుకోవడానికి కొన్ని ఇబ్బందులు ఉన్నా, చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా, కొన్ని ఏమేమి ఉన్నాయో చూడటానికి వచ్చినాం. తప్పనిసరిగా ఇవన్నీ తొందరగా చేసుకుంటూ ఒకటే నా ఇంజనీర్లకు రిక్వెస్ట్, చేసే పని స్టాండర్డ్ చేయండి, మంచిగా చేయాలని. అదేవిధంగా గ్రామస్తులు కూడా ఎక్కడన్నా చిన్న చిన్న పనులు ఉంటే సహకరించుకుంటూ ఇక్కడ గ్రావెల్ అంటా ఉన్నారు. మరి బహుశా గ్రావెల్కు ఇక్కడ ప్రొవిజన్ లేనట్టు. గ్రావెల్ మనిషికి 2-3 ట్రాక్టర్లు వేస్తే మొత్తం ఫిల్అప్ అయిపోతుంది. మన పిల్లలు అవుతున్నారు. కానీ నెక్స్ట్ కూడా వీళ్ళందరూ టీచర్స్ కానీ మనం కానీ 7th నుంచి 11th వరకు 7వ తారీఖు నుంచి 11వ తారీఖు వరకు అన్ని గ్రామాలు విజిట్ చేస్తారు. రేపు రాబోయే రోజుల్లో మన పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేయండి. చేస్తే మేము ఎబో 75% ఇప్పించే బాధ్యత మాదని చెప్తారు కూడా. దాంట్లో నేను కూడా తీసుకుంటే ఎక్కడన్నా ఒకళ్ళు ఇద్దరు తప్ప. కాబట్టి ఇక్కడనే జాయిన్ చేసుకోవాలి. బాగా ప్రైవేట్ అనగానే బాగా కాస్ట్లీ అయిపోయినాయి. 1-2 పిల్లలు ఉంటున్నారు. తప్పనిసరిగా 40,000-50,000 సంవత్సరానికి పోతూ ఉన్నాయి. కాబట్టి దయచేసి అందరం బాగా చేసుకుంటూ దీన్ని కూడా మనం ఈ డబ్బులు కూడా 40,000-50,000 రూపాయలు సేవ్ చేసుకున్నాం పిల్లలకు. వీళ్ళందరూ మంచి గ్రాడ్యుయేట్స్. వాళ్ళకు మనం ప్రోత్సహించక అడగక ఇబ్బంది అవుతూ ఉంది. కాబట్టి అట్లనే ఏది స్కూల్ అవి పిల్లలు అయింది అంగన్వాడీలు కూడా స్ట్రెంత్ తెచ్చుకుంటూ అక్కడి నుంచి అంగన్వాడీలో నుంచి డైరెక్ట్ గవర్నమెంట్ స్కూల్లో ఫస్ట్ క్లాస్కు ప్రైమరీలో ఫస్ట్ క్లాస్కు జాయిన్ చేయడానికి రేపు అందరం ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ఏమవుతున్నది, ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాసు ప్రైవేట్లో పంపుతా ఉన్నాం. అట్లా అవసరం లేదు. ఈడ కూడా ఏదైతే ప్రైమరీలో కూడా 1st నుంచి 6th వరకు టీచర్స్ ఉన్నారు, మంచిగా చెప్పేవాళ్ళు ఉన్నారు. కాబట్టి తప్పనిసరిగా ఇవన్నీ సౌకర్యాలు ఉన్నాయి. కాబట్టి ఉపయోగించుకోవాలని నేను ప్రజలకు కోరుతా ఉన్నాను. దగ్గర కూడా గతంలో ఇంగ్లీష్ మీడియం లేదంటే ఇప్పుడు ఇంగ్లీష్ వచ్చింది. అన్ని మీడియం ఏది కావాలంటే మన పిల్లలకు రేపు భవిష్యత్తు బాగుండటానికి ఏ అయితే ఎడ్యుకేషన్ ఉండాలో ఆ ఎడ్యుకేషన్ అన్ని ఇప్పిస్తున్నాం. కాబట్టి ఎటువంటి ఆలోచన చేయకుండా తప్పనిసరిగా